సార్ మనం ముందు డిస్కషన్ స్టార్టింగ్లో మెటా గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు సారీ చెప్పారు, ఎస్ మేము ప్రమోట్ చేసాం, డబ్బులు సారీ దానికి చెప్పలేదు. మోదీ గారు వీడియో మోదీ వీడియో దింపిన దానికి చెప్పారు, అది కూడా తప్పు, అబద్ధం. అండ్ అవర్ ఫెలోస్ యాక్సెప్టెడ్ ఇట్, అబద్ధాన్ని. యాక్సెప్ట్ లీగల్ టేక్ డౌన్ 5 hours ఎట్లా ఉంటుందండి? లీగల్ టేక్ డౌన్లో 3 steps ఉంటుంది. ఫస్ట్ రిపోర్టింగ్ చేస్తారు, మాస్ రిపోర్టింగ్ చేస్తారు ఎవరు, అది CJP వాళ్ళు చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఒక ఎగ్జిక్యూటివ్కి వెళ్తుంది, అది ఎగ్జిక్యూటివ్ ఫ్లాగ్ అయితే ఎగ్జిక్యూటివ్ చెక్ చేస్తాడు, దాని నుంచి మేనేజర్కి వెళ్తుంది, మేనేజర్ చెక్ చేస్తారు, దెన్ ఇట్ టేకెన్ డౌన్. లీగల్ డిమాండ్ ఉండాలి దానికి. లీగల్ డిమాండ్ టెక్నికల్ హిచ్, నో టెక్నికల్ హిచ్. నేను చెప్తున్నది ఎంటైర్ వాజ్ మ్యానిపులేటెడ్, కానీ ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు చైనాలో 2009 నుంచే ఈ ప్లాట్ఫామ్స్ మొత్తం బ్యాన్ చేశారు, ఏం లేవు. వాళ్ళ సెపరేట్, వాళ్ళకంటూ ఓన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. వై కాంట్ వి డూ ఇట్? ఎందుకు మనం సింపుల్. చైనా ఇస్ అ డిక్టేటర్షిప్, ఇండియా ఇస్ అ డెమోక్రసీ. అంతేనా? అంతే. మీరు ఇక్కడ చేశారో కోర్టుకి వెళ్ళి రేపు స్టే ఆర్డర్ తీసుకుంటారు. చైనాలో కోర్టు లేవు, ఏం లేవు, వాళ్ళదే ఫైనల్ డెసిషన్. రెండవది, చైనాకి ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ వరీ చేయక్కర్లేదు. రేపు మనం ఏమైనా చేస్తే ఏం చేస్తాడు, మన ఇండియన్ ఇండస్ట్రీని బ్యాన్ చేసి పడేస్తాడు యూఎస్లో. బ్యాన్ చేయడం అంటే ఏం లేదు, అక్కడిక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్. ఈ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ యూరోప్ చేశారు కదా, యూరోప్ ఫైన్ వేశారు వీళ్ళ మీద, మెటా మీద, ట్విట్టర్ మీద, ఎక్స్ మీద ఫైన్లు వేశారు. వేరియస్ సెక్షన్స్, ఈవెన్ గూగుల్ మీద. న్యూస్ వాడుకున్నారు, మా న్యూస్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళకేం డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి ఏం చేశారు, ట్రంప్ ఉల్టా ఫైన్ వేశాడు. యూరోప్ నుంచి వచ్చే ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మీదైనా ఇంత టారిఫ్ అని చెప్పి పెట్టేశారు. ఎవరికి నష్టం? వాళ్ళకే. సో చెప్పడం చాలా ఈజీ, మనది తయారు చేసుకోవాలని చెప్పి ఒకటి అని చెప్పి ఏదో ఒకటి తయారు చేశారు, అది పోయింది, అది 24లో క్లోజ్ అయిపోయింది. ఎందుకు? మన వాళ్ళు నాట్ బాదర్డ్. మన వాళ్ళు అప్పుడు కూడా వాట్సాప్ యూజ్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటాడు, ఈ మన వాళ్ళకి తెలియదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ లేదు, ఏం లేదు, ప్రతి మెసేజ్ చదవచ్చు వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఎవ్రీ కాల్ యూ డూ, దే నో యూ హ్యావ్ డన్ ద కాల్ టు సో అండ్ సో. కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ ప్లాట్ఫామ్స్ ఏమీ లేవు చైనాలో. రేపు ఉంది అక్కడ, వాళ్ళు అన్నీ తయారు చేసుకున్నారు వాళ్ళ వైపు నుంచి, వాళ్ళకి కావాల్సిన అన్ని. వాళ్ళ వాట్సాప్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ గూగుల్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ అది కాదు మన సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ ఈజ్, యూరోప్లో ఏం చెప్పినా కానీ స్ట్రిక్ట్ రాల్స్. ఇవాళ ఆస్ట్రేలియా వేశారు, మళ్ళీ ఫైన్ వేశారు గూగుల్ మీద. మీరు న్యూస్ వాడుకుంటున్నారు, మీరు సర్చ్లో పెడుతున్నారు వాళ్ళ పేర్లు, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని చెప్పేసి ఇంక్రీజ్ రెవెన్యూ ఇవ్వాలని చెప్పి. కరెక్ట్, కానీ మన వాళ్ళు చేయరు. ద ప్రాబ్లమ్ ఈజ్ దిస్. ఒక అపాలజీ చేసేసావు, వెరీ వైట్ స్కిన్ అపాలజీస్ చేస్తే మనం థ్రిల్ అయిపోతారు. మనం చాలా అది ఇంకా చాలా చెప్తారు కదా, ఇండియన్ నేషనల్ అవార్డు ఇస్తే మనకు సరిపోదు, అది ఆస్కర్ కావాలి, అదే మనకు నిజమైన, అది నిజమైన అవార్డు. ఇండియన్ నేషనల్ అవార్డు గవర్నమెంట్ ఇచ్చేది అది ఎందుకు? అది వైట్ స్కిన్ వాడు వస్తాడు అక్కడ, అప్పుడు మనకు థ్రిల్ అనమాట. సో ఇది మన ఆల్వేస్ వి సీక్, ఇది మన వైపు నుంచి ఇప్పుడు జరుగుతుంది. మన ప్రజలు అర్థం చేసుకోవాలి. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. సోషల్ మీడియా వాడుతున్నారు, వాళ్ళకి తెలియదు ఇట్లాంటి అల్గోరిథమ్స్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఇది నిజమే, ఇదంతా కరెక్టే. రాహుల్ గాంధీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 10 పోస్ట్ రాహుల్ గాంధీది ఉంటుంది నా ఫీడ్లో. అంటే ఎవడో పుష్ చేస్తున్నాడు, అల్గోరిథం పుష్ చేస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఫెలో ఇది రైట్ వింగ్ గాయ్, రైట్ వింగ్ గురించి రాస్తాడు, సో వీని మీద అల్గోరిథం పుష్ చేయండి. సో రెండు జరుగుతుంది. ఐదర్ స్టాప్ వాచింగ్ ఫేస్బుక్, చెకింగ్ ఫేస్బుక్, ఆర్ నేను దాని వ్యతిరేకంగా కామెంట్ కొడతాను, వాళ్ళ అల్గోరిథం మళ్ళీ పెరుగుతుంది. బికాజ్ ఎంగేజ్మెంట్ ఇంక్రీజెస్. నాలాంటి 100 మంది వెళ్ళి తిడతారు, ఎంగేజ్మెంట్ ఇంక్రీజెస్. ఆ పోస్ట్కి మళ్ళీ విజిబిలిటీ ఇస్తారు మెటా. ఇది స్ట్రాటజీ వాళ్ళది. అయితే సార్ ఫైనల్ మన స్ట్రాటజీ అర్థం చేసుకుంటలేము. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద స్ట్రాటజీ. రాంచీ ఇట్లా వస్తుందండి, వాడు అలా డిజైన్ చేసాడు అల్గోరిథం, అంతే. సో యూ హ్యావ్ టు ఫైట్ ద అల్గోరిథం. యూ హ్యావ్ టు డిమాండ్ ఎవ్రీ వీక్ ఐ నీడ్ టు నో వాట్ ద అల్గోరిథం, హౌ ఇస్ ఇట్ రన్నింగ్. అదే బికాజ్ ఇది ఒక్క రోజులో నడవదు, ఇది ప్రతి 5 నిమిషాలకి అల్గోరిథం మారుతూ ఉంటుంది. అదే మన ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఇబ్బంది ఉండదు, మన దగ్గర ఉన్నాయి, అది కూడా ఏం గ్యారంటీ లేదండి, ఏ గ్యారంటీ లేదు. మన వాళ్ళు తయారు చేసి మన వాళ్ళు కూడా రేపు మ్యానిపులేట్ చేస్తారు డబ్బుల కోసం. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ మనీ. అంత పెద్ద ఏం చెప్తారు, నేషనలిస్టిక్ స్పిరిట్ అంతా ఏం లేదు. ఎంతమందిలో ఉంటుందని చాలా తక్కువ మంది, 5% మందిలో మన దేశంలో నేషనలిస్టిక్ స్పిరిట్. ఛాన్స్ దొరికితే USA వాడు ఇమిగ్రేషన్ రేపు సిటిజన్షిప్ ఇస్తే ఇండియన్ సిటిజన్షిప్ పడేసి అక్కడ వెళ్ళిపోతాడు. ఆస్ట్రేలియా వాడు ఇస్తే అక్కడే వెళ్ళిపోతాడు. కెనడా వాడు ఇస్తే అక్కడే వెళ్ళిపోతాడు. ది సో కాల్డ్ నేషనలిజం ఈజ్ ఓన్లీ నామకే వాస్తే, హిందీలో అంటారు. యాక్చువల్ స్పిరిట్ అంటే ఐ అడ్మైర్ ఫెలోస్ హూ స్టేట్ బ్యాక్, ఎస్పెషల్లీ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్. వాళ్ళకి దీనికన్నా 10-20% శాలరీ బయట వస్తుండే, బట్ దే స్టేట్ బ్యాక్.
ఇంకోటి ఏంటంటే మనం ఈ పబ్లిసిటీ అనేది మీడియాలో పనిచేశారు మీరు నేను పనిచేశాను చాలా సంవత్సరాల నుంచి. మీడియా మారిపోతుంది. ముందున్న మీడియా ఎట్లా ఉండే న్యూస్ పేపర్, ప్రెస్ కాన్ఫరెన్స్, ఆర్టికల్స్, 8 కాలమ్ ఆర్టికల్స్ హిందువులు వస్తుండే ముందు. ఎవరు చదువుతారు నాకు అప్పుడు అర్థం కాకపోతుంది. ఇప్పుడు 8 కాలమ్ పోయి 1 కాలమ్ కూడా లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర టైం లేదు. ఓకే, పేజ్ 1 లేస్తారు, నెక్స్ట్ వన్ పేజ్ 16కి వెళ్తుంది. మనం అర్థం చేసుకోండి. దాన్ని శాటిలైట్ టెలివిజన్ వచ్చింది, అది ఇప్పుడు పోయింది. శాటిలైట్ టెలివిజన్ ఇస్ డెడ్ టుడే. ఓటీటీ వచ్చింది. ఓటీటీ ఈజ్ గోట్ అ వెరీ గుడ్ ఆడియన్స్ ఇప్పుడు కూడా, ఎందుకంటే అది చాలా సెలెక్టివ్ ఆడియన్స్. వాళ్ళు ఏం చూడాలో అదే చూస్తారు వాళ్ళు. దెన్ కేమ్ యూట్యూబ్. దానికన్నా ముందు యూట్యూబ్ వచ్చింది అనుకోండి. యూట్యూబ్ లాంటి యూట్యూబ్ అలకృతం మార్చేది. నిన్న నుంచి యూట్యూబ్ వాచ్ అవర్స్ మార్చేశారు, 8,000 చేసేసారు కొత్త వాళ్ళకి. జనవరి నుంచి వస్తుంది యాక్చువల్గా, అనౌన్స్ చేశాడు. ఆగస్ట్ నుంచి అనౌన్స్ చేశారు, జనవరి నుంచి ఎఫెక్టివ్ అయింది. ఇది ఆలోచించండి. రాత్రి మార్చేశాడు వితౌట్ ఈవెన్ బాదరింగ్. ఎంతోమంది రెవెన్యూ పోయింది, స్ట్రీమ్ పోతుంది ఇప్పుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ ఈజ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ అస్. వీడియోస్ లేకుంటే వాడు డబ్బులు ఉండదు, వాడి దగ్గర అడ్వర్టైజర్స్ ఉంటారు. ఓకే, మెటా భారతదేశం నుంచి లాస్ట్ ఇయర్ సంపాదించింది 3,784 కోట్లు రెవెన్యూ ఫ్రమ్ ఇండియా. అడ్వర్టైజింగ్ రెవెన్యూ ప్లస్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూస్ 3,784 crores. ఎంత మెటా నుంచి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఆలోచించండి. అండ్ దాని నెట్ ప్రాఫిట్ 630 crores, 630 కోట్లు నెట్ ప్రాఫిట్. ఎంత పెద్ద ఆపరేషన్ ఆలోచించండి, ఎంత పెద్ద మార్కెట్ మనది ఆలోచించండి. 80 లక్షల మంది, 80 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్, 40 కోట్ల మంది ఫేస్బుక్, అన్నీ. సో మన మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు వెన్ దే వాంట్ టు అప్రోచ్ దిస్ మార్కెట్, మన డిమాండ్స్ దాని ముందు క్లియర్గా పెట్టాలి. వాళ్ళకు ఒక భయం ఉండాలి. దట్ వీ కెన్ బి పనిష్డ్. దాని ఇంప్లికేషన్ మన మీద ఉంటుంది. అమెరికాలో మన మీద దాని టారిఫ్లు తీసుకొస్తాడు ట్రంప్ అప్పుడే ఇమీడియట్గా. అమెరికన్ కంపెనీస్ మీద మీరు ఫైన్ పెడతారా, ఫైన్ వేస్తారా అని నేను చూసుకుంటాను. ఎందుకు ఫైన్ వేసామని అడగట్లేదు. ఇదే ట్రంప్ని బ్యాన్ చేశారు కదా, ట్విట్టర్లో బ్యాన్ చేశారు కదా, యూట్యూబ్ నుంచి తీసేశారు కదా ఆయన వీడియో అంతా. అప్పుడు ఆయనకి ఎట్లా, దానికోసం ఆయన సొంత సోషల్ మీడియా పెట్టుకున్నాడు, ట్రూత్. ఇది రాంచీ గురించి కంప్లైంట్ చేసేటప్పుడు మనం ఇది అర్థం చేసుకోవాలి. దట్ ఇన్స్టాగ్రామ్ విల్ డిసైడ్, ఫేస్బుక్ విల్ డిసైడ్ మీరు ఏం చూడాలి. కొంతమంది ఆలోచంట, సురేష్ గారు మీ వీడియోలు కనిపించట్లేదు, మీరు ఇప్పుడు వీడియోలు చేయట్లేదు అని చెప్పి. ప్రతిరోజు నేను 5 నుంచి 6 వీడియోలు చేస్తానండి. అవునా, వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? దట్స్ కాల్డ్ షాడో బ్యానింగ్. చూడకూడదు మీరు. సురేష్ కోచాట్లు వీడియోస్ వద్దు, పక్కన పెట్టండి. సో ఐ హ్యావ్ టు బీట్ ద సిస్టమ్. నేను వేరే రూట్ చూసుకుంటాను. నేను రీల్స్ వేస్తాను, వాడు రీల్స్ ఆపలేదు ఎక్కువ. అదే రీల్ చేసి ఇంకో చోట్ల ట్విట్టర్లో వేస్తాను, మళ్ళీ అక్కడ వాడు ఆపలేదు. ట్విట్టర్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ యాక్చువల్లీ. కానీ ట్విట్టర్లో కూడా మొన్న నేను చేసిన పోస్ట్ని రిపోర్ట్ చేశారు ఈ CJP వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ కమ్ అప్ ఇన్ లైఫ్, మీ జీవితంలో మంచి బాగుపడాలంటే మీరు యూ బీ ఎ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్ అని రాశాను నేను. దానికి రిపోర్ట్ చేశారు, మాస్ రిపోర్ట్, హేట్ కామెంట్ అని చెప్పేసి. ఫేస్బుక్ నా మానిటైజేషన్ ఆపేశారు లాస్ట్ 3 నెలలు. ఫేస్బుక్లో నా మానిటైజేషన్ ఆపేసి, నాకు డబ్బులు రావట్లేదు లాస్ట్ 3 months. మళ్ళీ నేనేం చేశాను, ఐ రోట్ టు అమిత్ షాజ్ ఆఫీస్. ఈ కాంట్రవర్సీ అంతా నడుస్తున్న టైంలో, మెటా కాంట్రవర్సీ, నేను చెప్పాను ఇట్లా నడుస్తుంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఐ బీన్ అన్ఫేర్లీ బ్యాండ్ అని చెప్పి CC మెటాకి రాశాను. వితిన్ 1 week నా మొత్తం మానిటైజేషన్ వచ్చేసింది లాస్ట్ 3 నెలలది. నాది షాడో బ్యానింగ్ తీసేశారు. అంటే వాళ్ళు ఒఫీషియల్గా మిమ్మల్ని చూపించారు, మీరు ఎగ్జిస్ట్ మిమ్మల్ని వెళ్ళి సర్చ్ చేస్తేనే నా పేరు కనిపిస్తుంది, ఆటోమేటిక్గా మా పేరు కనిపించదు, సురేష్ కోచాట్ల అని ఫేస్బుక్లో. ఇది వాళ్ళు చేస్తున్న పని. సో మనం అర్థం చేసుకోవాలి, మన లైఫ్ని ప్రతి నిమిషాన్ని కంట్రోల్ చేసేది ఈ అల్గరిథమ్స్. మనం ఎప్పుడు అనుకుంటాం ఇది కాదు, ఒకసారి అనిపిస్తుంది నాకు మంచిది, పుస్తకం తీసుకొని కూర్చొని చదవండి. దానికి ఎవరికి కాపీరైట్ లేదు కదా ఇప్పుడైతే, అట్లీస్ట్ అక్కడ అల్గరిథం లేదు కదా, యు ఆర్ డిసైడింగ్ వాట్ టు రీడ్. ఆ రీడింగ్ హ్యాబిట్ పోయిందన్నమాట అంతకు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో లెట్ us నాట్ కంప్లైంట్, లేదు అది లేదు, కానీ గవర్నమెంట్ షుడ్ బి స్ట్రిక్ట్. అది మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ కాదు. ఆస్ట్రేలియా దగ్గర నుంచి నేర్చుకోండి, యూరోప్ దగ్గర నుంచి నేర్చుకోండి. యూరోప్ మీద ఫైన్ వేస్తే కూడా యూరోప్ ఆ ఫైన్ లిఫ్ట్ చేయలేదు సాఫ్ట్వేర్ కంపెనీ మీద, సారీ గూగుల్ మీద, మెటా మీద, ట్విట్టర్ మీద. దే డి నాట్ రోల్ బ్యాక్ ద ఫైన్స్. ఇట్స్ నో ప్రాబ్లం. మా కంపెనీలు ఉన్నారు, SAP ఉంది, వాళ్ళు ఉంది, వీళ్ళు ఉన్నారు, మీరు కొనుక్కోకపోతే నో ప్రాబ్లం. మీరు యూ సఫర్, యువర్ కంపెనీస్ విల్ సఫర్. వాళ్ళు ఎట్లయినా కావాలి వాళ్ళకి సాఫ్ట్వేర్, వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటారు, అంతే సింపుల్.
టారిఫ్లు కంపెనీ మన ఇండియన్ కంపెనీ మీద టారిఫ్ పెడితే అంటే ఇండియన్ ప్రోడక్ట్ మీద కడుతుంది అమెరికా వాడు. అంతే. సో దిస్ ఇస్ వాట్ షుడ్ బి. మనకి We should play it tough. మనం చాలా క్లియర్గా వీఆర్ 140 crore మార్కెట్. మా దగ్గర నుంచి ఓన్లీ మెటా వాళ్ళు 7,000 కోట్లు తీసుకెళ్తున్నారు ప్రతి సంవత్సరం. వీ నీడ్ ఆన్సర్, జస్ట్ వీ నీడ్ గుడ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎందుకు రాంచీని పుష్ చేయట్లేదు, రాంచీని మీరు పైకి ఎందుకు రానియట్లేదు, రాంచీ పేరు రాంచీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.